గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయి. లైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఈ ఎడిటింగ్ సంబంధించి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, XML వాళ్ళకి XML రెండు కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ బై SN ఎడిట్స్ అని ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఓన్లీ బీట్ మార్క్స్ అయితే పెట్టేసి మ్యూజిక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే, సో మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ఎవరి ఇమేజ్ తో వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ ని యాడ్ చేయాలి. సో అదే విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ కింద మనకి గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీరు ఎవరైతే ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది మీరు ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సో ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకుని రైట్ కు యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి ట్రిమ్ చేసేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ బీట్ నా దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ సెలెక్ట్ చేసుకుని రైట్ కి యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఇక్కడ రైట్ కి యారో సింబల్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకుంటే నెక్స్ట్ బీట్ మా దగ్గరికి వెళ్తుంది. ఇది ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఎండ్ వరకు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఎండ్ వరకు కూడా మీరు ఇదే విధంగా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ అయితే యాడ్ చేసేసాము. సో ఇప్పుడు ఈ ఇమేజెస్ కి ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవాలి. సో బ్యాక్ అనేది వచ్చేయండి. ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ లో వచ్చేసరికి ఏంటంటే 2 ఎఫెక్ట్స్ 2 ఇమేజెస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. సో నెక్స్ట్ అదే విధంగా బ్యాక్ అనేది వచ్చేసి మళ్ళీ మీరు ఏదైతే బీట్ మార్క్ చేస్తున్నారో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇమేజ్ పెట్టాం కదా, సో ఎఫెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేస్తే మనం కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో మళ్ళీ ఒక ఇమేజ్ అనేది లీవ్ చేసి ఇంకో ఇమేజ్ దగ్గర మీరు ఇదే విధంగా పేస్ట్ అయితే చేసుకోండి అనమాట. సో ఫస్ట్ ఎలా పేస్ట్ చేసుకున్నారో అదే విధంగా, సో అన్ని వరకు కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఒక ఇమేజ్ లీవ్ చేస్తే ఇంకొక ఇమేజ్ కి పేస్ట్ చేసి అన్ని వరకు కూడా పేస్ట్ చేయండి. విధంగా మీరు అన్ని వరకు కూడా పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఇమేజ్ కి ఎఫెక్ట్ అయితే పెట్టేసాం, అంటే ఒక ఇమేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక ఇమేజ్ అయితే ఉంది కదా. సో సెకండ్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద కూడా మీరు ట్యాప్ అయితే చేసుకోండి అనమాట. సో మళ్ళీ ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. సో ఈ ఎఫెక్ట్ కాపీ అవుతుంది. కాపీ అయినాక మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకా మనకి కొన్ని ఇమేజ్ అయితే మిగిలిపోయి ఉంటాయి కదా మధ్యలో వాటికి పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎలా పేస్ట్ చేశారో అలాగే పేస్ట్ చేయాలి. సో ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోవాలి, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకోవాలి, పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోవాలి. సో మధ్యలో మిగిలిపోయిన ఇమేజ్ అన్నిటికీ కూడా ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోవాలి, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. అండ్ వరకు కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే చేయండి. అదే విధంగా ఈ ఎడిటింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్ ఈ విధంగా చూసారు కదా, ఎండ్ వరకు కూడా అన్ని ఇమేజెస్ కి ఎఫెక్ట్స్ అయితే పెట్టేసాము. సో ఇప్పుడు మన ఎడిటింగ్ వచ్చేసరికి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ అయితే చేసుకోవాలి. సో సేవ్ చేయడానికి పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వీడియో అనే ఆప్షన్ దగ్గర 1080p ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా రెజల్యూషన్స్ అనమాట. ఇందులో మీ మొబైల్ సపోర్ట్ రెజల్యూషన్ సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి వీడియో ఎక్స్పోర్ట్ అవుతూ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే వీడియో అనేది ఆటోమేటిక్ గా మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.